వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. సింగర్ మంగ్లీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆమె తనను 10 కోట్ల రూపాయలకు మేర మోసం చేసిందని చెప్పేసి పేర్కొంటూ ఆ డబ్బులు ఇవ్వమన్నందుకు తనను చంపుతానని బెదిరించిందని చెప్పేసి ఒక న్యాయవాది, సుబ్బారావు అనేటువంటి ఒక న్యాయవాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. చేసుకోవడమే కాకుండా మంగ్లీ అలాగే ఆమె సోదరుడు శివ, ఈవెన్ నిర్మాత దర్శకుడైనటువంటి వేణు ఊడుగుల మీద కూడా వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి విషయంగా మారింది. కేవలం మంగ్లీ మాత్రమే ఉంటే ఇప్పటికే ఆమె పలు వివాదాల్లో చిక్కుకుంది కాబట్టి మరో వివాదంలో ఇది ఆమెకి మరో వివాదం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ వేణు ఊడుగుల పేరు కూడా ఇందులోకి రావటమే ఇప్పుడు షాకింగ్ విషయంగా మారిందని చెప్పుకోవాలి. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వ్యాపారం చేసింది. అందులో చాలా మంది దగ్గర నుంచి 150 మంది దాకా ఆమె వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. 150 కోట్ల రూపాయలకు మేర వాళ్ళు జనాల్ని మోసం చేశారు అంటూ ఆ మధ్య పెద్ద వివాదం తలెత్తడం మనందరం చూసాం. ఇప్పుడు తాజాగా ఆమె మీద ఒక లాయర్ ఆరోపణలు చేయటం, తనను మోసం చేయడమే కాకుండా ఆర్థికంగా అడిగితే నీ శవం ఇచ్చేస్తానని చెప్పేసి, శవంలా మారుస్తానని చెప్పి బెదిరించింది అని చెప్పేసి ఆయన ఏదైతే ఇప్పుడు ఆమె మీద ఆరోపణలు చేశారో అవి ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయని చెప్పాలి. ఆమె ఎంత పాపులారిటీ సంపాదించుకుందో, మరి ఆమెకు అందరూ చాలామంది సింగర్స్, పాపులర్ ఫిగర్స్ ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా మంగ్లీ మాదిరిగా ఇన్ని వివాదాల్లో చిక్కుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు లేవు. ఒక సాధారణ స్థాయి నుంచి ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. మరి ఒకసారి అసలు ఆమె పాపులారిటీ అలాగే ఆమె వివాదాలు అవన్నీ చూస్తే కాస్త ఆశ్చర్యంగా మారతాయి. పైగా ఆమెకి గ్లామర్ కూడా ఉంది. స్టేజ్ షోలు ఆమె ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇక్కడ సింగర్ మంగ్లీ పాపులారిటీ కాంట్రవర్సీస్ అని ఉంది. ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్. 2017లో ఈమె సినిమా రంగంలో గాయనిగా అడుగుపెట్టారు. దానికంటే ముందు ఆమె స్టేజీ మీద పర్ఫార్మెన్స్లు ఇచ్చేవాళ్ళు, టీవీ షోలు వాటిల్లో కనిపించేవాళ్ళు, అక్కడ పాటలు పాడేవారు. ఒక జానపద సింగర్గా ఆమె పరిచయం అయ్యారు. ఆమె నిజానికి అందరూ కూడా చాలామంది ఆమె పాడిన ఎక్కువగా పాపులర్ అయింది తెలంగాణ జానపద గీతాలతో. కాబట్టి తెలంగాణ సింగర్ అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆమె రాయలసీమకు చెందినటువంటి సింగర్. సో అలాంటి ఆమె ఇక్కడ పట్టు సంపాదించి తెలంగాణ భాషా యాస మీద పట్టు సంపాదించి ఈ రాములో అనేటువంటి పాట, అలవైకుంఠపురంలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, కాసల్ల శ్యామ్ రాసినటువంటి ఆ రాములో అనేటువంటి పాట, దాంతో ఆమె ఎంత పాపులర్ అయిందో ఆ పాటతోటి మనందరికీ తెలుసు. ఆ తర్వాత సారంగ దర్యా పాట కానివ్వండి, బుల్లెట్ బండి అనేటువంటి పాట కానివ్వండి, అవి ఆమెని జనంలోకి బాగా ఎక్కువగా తీసుకెళ్ళాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా ఆమె పాటలు పాడి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సో ఈ పాటల తర్వాత ఆమెకి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఆమె ఎక్కడైనా ఒక షో ఒప్పుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆమె డిమాండ్ చేసేటువంటి అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా ఖరీదైన సింగర్ అనేటువంటి మాట కూడా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. మంగ్లీ తనను 10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఈ సుబ్బారావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కేవలం ఆర్థిక పరమైన మోసమే కాకుండా ఆమె వల్ల తన ప్రాణాలకు హాని ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరో 3 వ్యక్తులపై BNS సెక్షన్ 351 to 352 కింద కేసు నమోదు చేశారు. అంటే చంపుతామని బెదిరించడం, అలాగే ఆర్థికంగా మోసం చేయటం అనేటువంటి సెక్షన్లు ఇవి ఉన్నాయి. ఇక ఈ మధ్యలో ఇటీవలే కన్నడ చిత్రం కేడి ద డెవిల్ సినిమాలోని ఒక పాటలో అసభ్యకరమైన సాహిత్యం ఉందన్న విమర్శలతో బహిరంగంగా ఆమె క్షమాపణ చెప్పారు. ఈ మధ్య ఇది కాంట్రవర్సీ అయింది. ఆ పాట హిందీ సాహిత్యం అయితే మరింత అశ్లీలంగా ఉందని చెప్పేసి ఆరోపణలు రావటం, కోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో యూట్యూబ్లో పెట్టినటువంటి ఆ పాటని హిందీ వర్షన్ని తొలగించేయాల్సి వచ్చింది. ఈవెన్ తెలుగు, కన్నడ వీటి భాషల్లో కూడా ఆ పాటలో బూతు ఉందని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. దాంతో
ఆ పాట పాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు ఆమె. ఇక 2025 జూన్లో చేవేళ్లలోని ఒక రిసార్ట్లో జరిగిన ఆమె బర్త్డే పార్టీపై పోలీసులు దాడి చేశారు. లాస్ట్ ఇయర్ అది జరిగింది. సో అనుమతి లేని మద్యం, సౌండ్ సిస్టమ్ వాడటం, డ్రగ్స్ ఆరోపణలతో ఆ వేడుక వివాదాలకు గురైంది. కొంతమంది అక్కడే డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి, నేను డ్రగ్స్ తీసుకుని నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు అని అప్పుడు ఆమె వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఆ రేంజ్లో, పైగా అప్పుడు విపరీతమైనటువంటి సౌండ్ పెట్టి అందరిని, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేశారని చెప్పేసి ఆమె మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే రథసప్తమి సందర్భంగా గతంలో ప్రసిద్ధమైనటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆమెకు విఐపీలకు ఇచ్చేటువంటి సకల మర్యాదలు చేయటం, అది కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు. సో అప్పుడు ఆయన ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆమె వెళ్ళి ఆయనకి ఎలాంటి మర్యాదలు అక్కడ ఇచ్చారో అలాంటి మర్యాదలు ఆమె పొందడంతో కూడా అది కూడా అప్పుడు వివాదాన్ని కలిగించింది, రేకెత్తించింది. చాలామంది టీడీపీ శ్రేణులు కూడా, ఎందుకంటే ఆమె అంతకుముందు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె ప్రచారం చేయడమే కాకుండా ఆ వైసీపీ ప్రభుత్వంలో ఏదో పదవి కూడా ఆమె పొందారు అప్పుడు ఆ టైంలో. అలాంటి ఆమెకి ఎలా విఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి అందరూ కూడా టీడీపీ శ్రేణులు విరుచుకుపడినటువంటి విషయం చాలామంది గుర్తుండే ఉంటుంది. ఇలా మంగ్లీ తన పాటలతో మాత్రమే కాకుండా తన చేష్టలు, చర్యలతో కూడా లైమ్ లైట్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడైతే ఇది కొద్ది రోజులుగా ఈ 150 కోట్ల ఆర్థిక మోసం ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఇది మాత్రం ఆమెను వదలకుండా వెంటాడుతూ ఉందని చెప్పాలి. దానికి రిలేటెడ్గానే ఇప్పుడు ఈ అడ్వకేట్ సుబ్బారావు అని ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె మీద మరి ఫిర్యాదు చేయటం, సో ఇందులో ప్రామినెంట్ పర్సనాలిటీస్ కూడా ఉండటం అనేది మాత్రం ఈ కేసు సీరియస్నెస్ని తెలియజేస్తూ ఉంది. మరి ఇప్పటివరకు అయితే మంగ్లీ కానీ, అలాగే ఈ మధ్య రాజు వెడ్స్ రాంబాయి అనేటువంటి సినిమా నిర్మాతగా, అంతకుముందు దర్శకుడిగా 2 సినిమాలు చేసినటువంటి నీది నాది ఒకే కథ, విరాటపురం లాంటి సినిమాలతోటి ప్రతిభావంతుడైనటువంటి డైరెక్టర్గా, అలాగే అభ్యుదయ భావాలు కలిగినటువంటి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వేణు ఊడుగుల ఇలాంటి వ్యవహారంలో చిక్కుకోవటం, మరి రాజు వెడ్స్ రాంబాయి లాంటి ఒక మంచి సందేశాత్మక సినిమాకి నిర్మాతగా మారి, అదే ఫస్ట్ ఆయన నిర్మాతగా మారి తీసినటువంటి తొలి సినిమా అది. ఇందులో ఆయన పేరు కూడా రావటం అనేది మాత్రం బాధాకరమైనటువంటి విషయం. మరి ఇప్పటి వరకు మంగ్లీ కానీ, వేణు కానీ దీని మీద ఇంతవరకు స్పందించలేదు. మరి ఏమంటారో, వాళ్ళు ఏమంటారో అది కూడా చూడాలి. చిలికి గాలివాన్ అనేట్టు ఈ ఆర్థిక మోసం కేసు మరి మంగ్లీ మెడకు చుట్టుకుంటుందా, లేకపోతే దాని నుంచి ఆమె స్వచ్ఛంగా బయటకు వస్తుందా? లెట్ us wait and see.